ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను జియో ఫైబర్ అలాగే జియో ఎయిర్ ఫైబర్ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఈ రోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో జియో ఎయిర్ ఫైబర్ గురించి మీరు దాదాపు అందరూ తెలిసిందనమాట. రీసెంట్గా లాంచ్ చేశారు జియో వాళ్ళ ఏజీఎం మీటింగ్లో. సో జియో ఎయిర్ ఫైబర్ అంటే ఏంటి, అసలు ఇది ఎట్లా వర్క్ చేస్తుంది, దీని ప్రొసీజర్ ఏంటి, దీన్ని మనం ఎట్లా అప్రోచ్ అవ్వాలనేది ఆల్రెడీ ప్రీవియస్గా నేను మన ఛానల్ 3 వీడియోస్ అయితే చేశాను. సో ఒకసారి వీడియోస్ మీరు చూడబోదు, ఒకసారి వీడియోస్ చూడండి. చూసిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఎయిర్ ఫైబర్ అంటే ఏంటి అలా అని. ఒకవేళ మీరు ఆ వీడియోస్ కనిపించబోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి ఒకసారి వీడియో చూసి మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో ఆ ప్రీవియస్ వీడియోస్ చూసి ఈ వీడియో చూసిన తర్వాతే మీకు క్లారిటీ అయితే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనం ఎయిర్ ఫైబర్లో ఉండే అడ్వాంటేజెస్ గురించి చెప్తాను. సో ఎయిర్ ఫైబర్లో ఉండే ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి వైర్లెస్ కనెక్టివిటీ అనమాట. ఇది ఎటువంటి వైర్స్ లేకుండా మొత్తాన్ని వైర్లెస్గా అయితే కనెక్ట్ అయితే అవుతుంది అనమాట. మన ఇంటి రూఫ్ పైన ఒక సిగ్నల్ టవర్ లాగా, నాట్ ఏ సిగ్నల్ టవర్, ఒక చిన్న రౌటర్ లాగా, వైర్లెస్ రౌటర్ లాగా మన ఇంటి టాప్ పైన ఇన్స్టాల్ అయితే చేస్తారు. సో ఆల్రెడీ మన ఇంట్లో ఒక రౌటర్ ఉంటుంది అనమాట. సో దాని నుంచి మనకి మన ఇల్లు మొత్తం సిగ్నల్ అయితే వస్తుంది మనకి. సో ఎవరికైతే వైర్స్ అయితే నచ్చదో, అంటే వైర్స్ ఉంటే ఇరిటేట్ అవుతుంటారో, సో వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అనమాట వైర్లెస్ కనెక్టివిటీ అనేది. సో వితౌట్ వైర్స్ కూడా మీకు ఇది ఎగ్జాక్ట్గా మీకు జనరల్గా మీకు నార్మల్ ఫైబర్ ఎంతైతే ఉందో ఆప్టికల్ ఫైబర్ నుంచి, మీకు ఆప్టికల్ ఫైబర్ కాపర్ నుంచి ఏ వైర్ నుంచి మీకు ఎంతైతే స్పీడ్ వస్తుందో సేమ్ ఎగ్జాక్ట్గా అదే స్పీడ్ డెలివరీ చేస్తుంది అనమాట ఇది. సో ఎగ్జాక్ట్గా అది కాకపోయినా ఆల్మోస్ట్ సేమ్ అదే స్పీడ్ అయితే డెలివరీ చేస్తుంది అనమాట. సో వితౌట్ వైర్స్ అయినప్పటికి కూడా మనకి స్పీడ్లో ఎటువంటి కాంప్రమైజ్ అనేది ఉండదు. అంటే నెక్స్ట్ వచ్చేసి కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి అనమాట ఇందులో. అది వచ్చేసి వైఫై 6 అనమాట. సో జనరల్గా ఇప్పుడు మొబైల్స్ కూడా మనం చూసుకుంటే వైఫై 6 అలాగే వైఫై 6E అనేది. సో వైఫై 6E కంటే వైఫై 6 మనకి కనెక్టివిటీలో కొంచెం ఫాస్ట్ అయితే ఉంటుంది. సో ఈ ఎయిర్ ఫైబర్లో కూడా వైఫై 6 అనేది మనకి ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంటుంది కాబట్టి సో మనకి చాలా బెటర్ ఫాస్ట్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు మనం. సో స్పీడ్ అనేది ఫాస్ట్ ఉంటుంది, కానీ కనెక్టివిటీ విషయం మాత్రం వైఫై 6 లాగైతే ఉంటుంది. అలాగే ఇందులో ఇంకో ఫీచర్ వచ్చేసి పేరెంటల్ కంట్రోల్ ఉంటుంది అనమాట. ఎవరైతే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారో, అంటే వాళ్ళు ఈ ఇంటర్నెట్ని కానీ లేకపోతే ఆ ఓటీటీ యాప్స్ని మిస్యూజ్ చేస్తుంటారు కదా, సో వాటి కోసం మనకి స్పెషల్గా ఇలా పేరెంటల్ కంట్రోల్ కూడా ఉంది. సో పేరెంట్స్ కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో వాళ్ళ కిడ్స్ని ఏ షోస్ చూడాలి. ఇంకో స్పెషల్ ఫీచర్ వచ్చి మల్టిపుల్ ప్లాన్స్ అనమాట. సో జనరల్గా మనం జియో ఫైబర్లో చూసుకుంటే మనకి ప్లాన్స్ అనేది చాలా లిమిటెడ్గా అయితే ఉంటాయి. ఇదే మన ఎయిర్ ఫైబర్లో చూసుకుంటే మనకి డిఫరెంట్ ప్లాన్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఎయిర్ ఫైబర్ మ్యాక్స్ అని చెప్పేసి 2 టైప్స్ ఆఫ్ ప్లాన్స్ అయితే ఉంటాయి. సో ఆల్రెడీ ఈ ప్లాన్స్ గురించి ఎన్ని టైప్స్ ఉంటాయి అవన్నీ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేశాను. సో అందుకే ఆ వీడియోస్ చూసి ఈ వీడియో చూడమని చెప్తున్నాను నేను. ఇంకోటి వచ్చేసి ఇన్స్టాలేషన్ ఫీ అనమాట. ఇందులో కొంచెం ఏంటంటే ఇన్స్టాలేషన్ ఫీ అనేది ఉంటుంది మీకు జనరల్గా జియో ఎయిర్ ఫైబర్ ఇన్స్టాల్ చేయాలంటే. ఎందుకంటే వితౌట్ వైర్స్ కాబట్టి, అలాగే టైం అలాగే కొంచెం ఎక్విప్మెంట్ కూడా మీకు కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి సో మీకు 1000 రూపీస్ ఇన్స్టాలేషన్ ఫీ అయితే ఉంటుంది. అదే మీకు ఒకవేళ మీరు యాన్యువల్ ప్లాన్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే స్టార్టింగ్లోనే మీకు ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అనేది పడవన్నమాట. సో ఇది జియో ఎయిర్ ఫైబర్లో ఉన్న అడ్వాంటేజెస్ వచ్చేసి. అండ్ ఇప్పుడు జియో ఫైబర్లో ఉన్న అడ్వాంటేజెస్ గురించి అయితే చూద్దాం. సో జియో ఫైబర్లో మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి ప్రైస్ అనమాట. సో మీకు స్టార్టింగ్ ప్రైస్ జియో ఫైబర్లో 399 నుంచి అయితే ఉంది. సో విత్ జిఎస్టీ కూడా ఉంటుంది. సో వితౌట్ జిఎస్టీ మనం చెప్పుకుంటే 399 అనమాట. అదే మీరు జియో ఎయిర్ ఫైబర్లో చూసుకుంటే మనకి ఇది స్టార్టింగ్ ప్రైస్ 399 కాదు, 599 అయితే ఉంటుంది అనమాట. ఎవరైతే మిడిల్ క్లాస్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి కొంచెం ఇది ఇబ్బంది అయితే అవుతుంది అనమాట జియో ఫైబర్ వాళ్ళకి కనెక్షన్ కావాలనుకుంటే. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ వచ్చేసి ఇది ఎయిర్ ఫైబర్తో కంపేర్ చేసుకుంటే మీకు స్టేబుల్ కనెక్షన్స్ అనేది ఉంటాయి. సో ఎంత వైర్లెస్ కనెక్టివిటీ అయినప్పటికీ, ఇందాక నేను చెప్పాను ఆల్మోస్ట్ సేమ్ అన్నాను కానీ మీకు సేమ్ అని చెప్పలేదు ఇందాక నేను ఎయిర్ ఫైబర్ గురించి చెప్పేటప్పుడు. సో ఇప్పుడు మనం ఈ టాపిక్లోకి వస్తే మీకు ఆప్టికల్ ఫైబర్లో మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ అలాగే మీకు లెటెన్సీ విషయంలో కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉంటుంది అనమాట ఆప్టికల్ ఫైబర్ అయితే. సో అందుకే జియో ఫైబర్ ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, వైర్లెస్ కంటే వైర్డే మీకు ఎప్పుడు కనెక్షన్ స్టేబుల్గా అయితే ఉంటుంది అనమాట. ఇది వైఫై విషయంలోనే కాదు, ఏ విషయంలో అయినా సరే. ఇంకోటి వచ్చేసి అవైలబిలిటీ అనమాట. సో దాదాపుగా జియో ఫైబర్ వచ్చేసి మీకు దాదాపుగా అన్ని సిటీస్ అండ్ టౌన్స్లో దాదాపుగా అవైలబిలిటీ అయితే ఉంది. సో కాకపోతే జియో ఎయిర్ ఫైబర్ అయితే అన్ని ఏరియాస్లో అవైలబిలిటీ అయితే లేదు, కొన్ని మెయిన్ మేజర్ సిటీస్లోనే అవైలబిలిటీ అయితే ఉంది. సో అది అట్లా చెక్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో ఒకసారి ఆ వీడియో చూసి అప్పుడు ఇవి చూడండి అనమాట. అవైలబిలిటీ విషయం కూడా జియో ఫైబర్ మీకు దాదాపుగా అన్ని లొకాలిటీస్లో అవైలబిలిటీ అయితే ఉంది కంపేర్ టు ఎయిర్ ఫైబర్. సో ఎందుకంటే మనకు తెలిసిందే ఎయిర్ ఫైబర్ రీసెంట్గా వచ్చింది కాబట్టి కొంచెం ఇన్స్టాల్ అవడానికి టైం పట్టింది. బట్ యాజ్ ఆఫ్ నౌ అవైలబిలిటీ విషయంలో చూసుకుంటే జియో ఫైబర్ బెటర్ అనమాట. సో ఫైనల్గా ఇవి గైస్ రెండు వాటి అడ్వాంటేజెస్ చెప్పాను, వీటి అడ్వాంటేజెస్ చెప్పాను. సో ఇప్పుడు మన కంక్లూజన్ ఏది బెటర్ అని మన ఆప్షన్కి వచ్చేస్తే, ఒకవేళ మీ ఏరియాలో 2 ఎయిర్ ఫైబర్ అలాగే ఫైబర్ 2 ఉంటే దట్స్ మీ ప్రయారిటీ అనమాట. మీకు వైర్లెస్గా కావాలనుకుంటే, మాకు కంప్లీట్లీ వైర్లెస్ కావాలి, మాకు హోమ్లో మాకు వైర్స్ చుట్టం ఇష్టం లేదు అనుకుంటే సో మీరు కళ్ళు మూసుకొని ఎయిర్ ఫైబర్ వైపు అయితే వెళ్ళిపోవచ్చు. సో లేదు మాకు వైర్స్ ఉన్నా పర్లేదు, మాకు ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటే మీకు ఫైబర్కి వెళ్ళడం బెటర్ అనమాట. ఎందుకంటే మీకు కనెక్షన్ స్పీడ్ కానీ లేకపోతే మీకు లెటెన్సీ విషయంలో కానీ నెట్వర్క్ డిస్టర్బెన్సెస్లో కానీ ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. సో ఒకవేళ మీరు ఉండే ఏరియాలో మీకు 2 అవైలబిలిటీలో ఉంటే మీకు వైర్లెస్ కావాలనుకుంటే ఎయిర్ ఫైబర్లో వెళ్ళండి, వైర్లెస్ అవసరం లేదు వైర్ ఉన్నా పర్లేదు అనుకుంటే జియో ఫైబర్లోకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. లేదా మీ ఏరియాలో ఒకటే ఉంటే సో ఒకదాని వైపే వెళ్ళండి. సో లేదు మా ఏరియాలో లేదు మాకు వైర్లెస్ కావాలనుకుంటే జియో ఎయిర్ ఫైబర్ ఎక్స్పాండ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. సో తప్పకుండా అన్ని ఏరియాస్లో అవైలబిలిటీ అయితే వస్తుంది అనమాట. సో ఇది గైస్ ఈ వీడియో మీకు 2 కంపేర్ చేసి అయితే చెప్తాను అనమాట. సో వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియో లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కూడా మళ్ళీ మీకు వస్తున్నట్లు దెన్ బాయ్ నో.